దేవుని పరిశుద్ధ నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈరోజు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ యేసయ్య శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు దైవ ధ్యానానికై యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం. అందరూ మీ బైబిల్లో యోహాను సువార్త 11వ అధ్యాయానికి తిప్పాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము నుంచి 46 వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 11:35 నుంచి 46 వరకు మనము మార్చి చదువుకుంటాం. యేసు కన్నీళ్లు విడిచెను, కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలో తనలో మూలుగుచ్చు సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేశారు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితునను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండే. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాడు. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. దేవా, నీవు నాతో మాట్లాడు, నన్ను నీ స్వరాన్ని వినిపింప చేయని ప్రతి ఒక్కరూ ప్రభువుని సహాయం చేయమని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి, మా దేవా, మా ప్రభువా, నీ ఒక్కడవే అద్వితీయుడైన దేవుడవు. నీవే మా తండ్రివి, నీవే మా ప్రభుడవు నాయన. నీ పాదముల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాం. దయతో మమ్మను నాయన నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి కలువరి శిలువ రక్తము ద్వారా కడిగి నాయన మా అవిధేయతలన్నీ తుడిచి నాయన మమ్మల్ని అంగీకరించి నీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. తన నీ సన్నిధిలో ఆశతో మేము వచ్చి ఉంటున్నాము. నీ వాక్యాన్ని మాకు వినిపింప చేయండి నాయన. బ్రతికించే వాక్యము నాయన, జ్ఞానమిచ్చే వాక్యము నాయన, ప్రోత్సహించే వాక్యము, బలపరిచే వాక్యము మీరు మాకు దయచేయండి నాయన. మమ్మల్ని పరిశుద్ధపరిచే వాక్యము నాయన, మాలో ప్రేమను పుట్టించే వాక్యము నాయన, నీ కొరకు జీవించటానికి నాయన మాకు కావాల్సిన ప్రోత్సాహాన్ని నాయన, ప్రేరణనిచ్చే వాక్యాన్ని నాయన ఈ ఉదయకాల సమయంలో మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడు, అయోగ్యుడు, అవిధేయుడు నాయన, అర్హత లేని తండ్రి ప్రభువా, అపరాధిని పక్షాన్ని నిలవబడుతున్నాడు. కనికరించు, క్షమించు నాయన, నీ నోటికి బూరగా వాడుకునమని ప్రార్థిస్తూ తండ్రి, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ త్వరలో తిరిగి రానయ్యున్న యేసయ్య సజీవమైన శక్తిగల నామములోనే ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 89వ కీర్తన మనం మొదటి వర్తమానంలో చదువుకున్న భాగములో మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు అని వ్రాయబడ్డది కదా. పాతాళముకు పోని అంటే సమాధికి పోని నరుడు ఎవడూ లేడు. మరణం అనేది మన జీవితంలో ఒక భాగం కదా. తెలుగులో ఒక సామెత ఉన్నది, పుట్టినోడు గిట్టుట కొరకే పుట్టుట, గిట్టుట కొరకే అని ఉంటుంది కదా. బైబుల్లో కూడా చాలా ఎక్కువగా పరలోకం గురించి, నరకం గురించి, మరణం గురించి చెప్పబడ్డది.
కానీ నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండొద్దు అని బైబిల్ పదే పదే చెప్తున్నాడు. బైబిల్లో దేవుడు పదే పదే చెప్తున్నాడు కదా. మరణం అనేది కంప్లీట్గా అనివార్యం. అది దాన్ని ఎవరు నివారించలేరు. ఏ సైంటిస్టు, ఏ టెక్నాలజీ, ఏ యొక్క సైన్స్, ఏ మందులు కూడా మరణాన్ని ఆపలేవు కదా. నేను ఈరోజు ఏమి చెప్పాలని చాలా చాలా ఆలోచన చేస్తూ వచ్చాను. నేను గత వారం అంతా ఎంతో బిజీగా ఉన్నాను. బాగా ట్రావెలింగ్ బాగా చేయటం జరిగింది. ప్లస్ పర్సనల్ వర్క్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఏమి చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ లాజరు గురించి మాట్లాడమని దేవుడు నాకు తలంపిచ్చాడు కదా. లాజరు యొక్క వృత్తాంతం మనకి ఏమని నేర్పిస్తుందంటే, యేసయ్య మరణాన్ని గెలిచిన దేవుడు. హల్లెలూయా. యేసయ్య మరణాన్ని ఓడించిన దేవుడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనంలో అక్కడ ఒక గొప్ప సవాలుగా ఏమంటాడంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణముకున్న ముళ్ళు విరిచివేయబడ్డది, మరణానికున్న కోరలు విరిచివేయబడ్డాయి కదా. ఆ తేలుకి ముళ్ళు తీసివేస్తే ఆ తేలికి ఏమన్నా శక్తి ఉంటుందా? ఉండదు. అదేవిధంగా మరణపు ముళ్ళు తుంచివేయబడ్డది. ఎక్కడ అంటే కలువరి శిలువలో కదా. సో యేసు ప్రభు వారు చేసిన గొప్ప అద్భుతాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉంటున్నాం. నేను గత కొన్ని వారములుగా సువార్తల గురించి మీకు సువార్తల్లో ఉన్న విషయాలను మీకు బోధ చేస్తూ ఉంటున్నాను కదా. నేను అద్భుతాలు చెప్పినప్పుడు, అద్భుతాల గురించి మనం 1 సంవత్సరం ధ్యానం చేసినప్పుడు ఈ లాజరు గురించి చెప్పినట్లు నాకు గుర్తులేదు కదా. బహుశా ఈ లాజరు గురించి చెప్పి ఉండకపోవచ్చు. నేను ఇది మాకు తెలుసన్నా, సండే స్కూల్లో మేము విన్నాము కాబట్టి లాజరు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసన్నా అన్న నిర్లక్ష్యంతో ఉండొద్దు. మనం యేసయ్య లాజరును లేపిన విషయం మనకందరికీ తెలుసు. అయినప్పటికీ ఈరోజు మనము భక్తి శ్రద్ధలతో, ఆసక్తితో, ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని విందాం. ఏప్రిల్ 22వ తారీఖు కొన్ని వారాల క్రితం పహల్గామ్ అనే అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో, కాశ్మీర్లో అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో పహల్గామ్ అనే ఊర్లో టూరిస్టులందరూ మంచిగా సంతోషంగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో మా ఫ్రెండ్ కూడా వెళ్దామని అనుకున్నాడు. ఏప్రిల్ 22 అందరు చేస్తున్నారు. రోప్వే మీద వెళ్తున్నారు, గాడిదల మీద, గుర్రాల మీద. చుట్టూ మంచు పర్వతాలు కనపడతాయి కదా, కింద గ్రీన్గా ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రాంతం పహల్గామ్. కానీ కొందరు ఉగ్రవాదులు తుపాకులు తీసుకొని నార్మల్గా వచ్చేసి కనపడిన వాళ్ళందరినీ కాల్చిపడేశారు. ఎవ్వరు మరణాన్ని ఊహించలేదు. కనపడిన వాళ్ళందరూ అమాయక ప్రజల్ని కాల్చివేశారు. దాంట్లో కొత్తగా పెళ్ళై హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, భర్తని కాల్చివేశారు. సో ఆ విధంగా ఉగ్రవాదులు ఏమాత్రము దయాదాక్షిణ్యం లేకుండా వచ్చారు. వాళ్ళు మరణము ఆ రోజు వస్తుందని వాళ్ళు ఏమాత్రం ఊహించలేదు. అర్థమవుతుందా? దాని ద్వారా ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలైంది. మనం అందరం ఆందోళనలోకి పోయాం. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చాలామంది అమాయకులు చనిపోయారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక సైనికుడు కూడా, యవ్వన సైనికుడు, నాయక్ అనే ఒక సైనికుడు కూడా చనిపోయాడు, మురళీ నాయక్ గారు కదా. దాని తర్వాత మొన్న జూన్ 3వ తారీఖున ఐపీఎల్ ఫైనల్ జరిగింది. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఐపీఎల్ ఫైనల్ జరిగింది. ఆర్సీబీ వాళ్ళు 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టారు. రాత్రిపూట నిద్రపోయారు. కానీ ఆ రాత్రి బెంగళూరు వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం తెల్లారి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు. అప్పటికప్పుడు స్టేడియం బుక్ చేశారు. అప్పటికప్పుడు టికెట్లు అమ్ముడు పోయాయి. కొన్ని గంటల్లోనే వేల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. తెల్లారి ఆర్సీబీ టీము బెంగళూరుకు వస్తున్నారు. సెలబ్రేషన్స్ ఎక్కడి నుంచి గొప్ప గొప్ప ధనవంతుల పిల్లలు అందరు వచ్చారు, వేల మంది వచ్చారు. మీరందరూ న్యూస్ చూసే ఉంటారు. లోపల సెలబ్రేషన్ జరుగుతున్నాయి, బయట తొక్కిసలాటలో 20 మంది చనిపోయారు. దేనికి? లోపల కప్పు కొట్టిన వాళ్ళని చూద్దామని పోయినారు. 20 మంది తొక్కిసలాటలో చనిపోయారు కదా. మీరందరూ ఆ వీడియోస్ చూస్తుండొచ్చు. ఒక తండ్రి అయితే భయంకరంగా సమాధి దగ్గర ఏడుస్తున్నాడు. ఒక్కడే కొడుకు చనిపోయాడు.
గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటున్నారు, కానీ వాళ్ళందరూ దేనికి చనిపోయారు చెప్పండి? ఎంజాయ్ చేద్దామని, సెలబ్రేషన్ చేద్దామని. మా టీం కప్పు కొట్టింది. నేను వాళ్ళని ఏం తప్పు పట్టడం లేదు. నేను చెప్పేదల్లా ఒకటే ఒక్క విషయం, ఏంటది? మరణము ఎటువైపు నుంచి వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. వాళ్ళు అనుకున్నారా ఒక్క రోజులో కొన్ని గంటల్లో అన్ని వేల మంది వస్తారని అనుకున్నారా? అనుకో. వాళ్ళు మేము బెంగళూరు వాళ్ళం, మాకు అన్నీ తెలుసు. మీకు తెలుసో తెలియదు, బెంగళూరు వాళ్ళు లైన్లో పోతారు. మనలాగా లైన్లు ఎట్ట పడితే అట్టు పోవటం వాళ్ళకు ఉండదు. వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు. కానీ అట్లాంటి ఊర్లోనే అట్లాంటి చదువుకున్న వాళ్ళే ఏమయ్యారు? 20 మంది చనిపోయారు కదా. మొన్న 12వ తారీఖు 260 మంది లండన్ పోదామని ఫ్లైట్ ఎక్కారు. ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు 6 సంవత్సరాల నుంచి లండన్ ఇండియా మధ్య తిరుగుతూ ఉన్నాడు. తన భార్య 3 పిల్లల్ని తీసుకుపోవడానికి పేపర్స్ అన్ని రెడీ చేశాడు కదా. ఇక లండన్ పోయి సెటిల్ అయిపోదాం అనుకున్నారు వాళ్ళు. పాప లండన్ పోయి సెటిల్ అవుదాము, ఇండియా వద్దు అనుకున్నారు. ఆ భార్య కూడా డాక్టర్ అహ్మదాబాద్లో. 2 రోజుల క్రితమే ఆమె రిజైన్ చేసింది. అంతా ప్యాకింగ్ చేసుకున్నారు. 3 పిల్లలతో ఏమయ్యారు వాళ్ళు? ఫ్లైట్ ఎక్కారు. అట్లా 260 మంది, 10 మంది ఎయిర్ హోస్టెస్లు, 2 పైలట్లు, ఒక మాజీ ముఖ్యమంత్రి తన కూతుర్ని చూడటానికి పోతున్నాడు. లండన్లో ఉన్న కూతురు. 2000 కోట్ల ఖరీదైన విమానం అది కదా. 1 కోటి రూపాయల పెట్రోలియం గ్యాస్ దాంట్లో ఉంది. ఒక 8 గంటలు లండన్ పోయి మరలా 8 గంటలు తిరిగి రావడానికి సరిపోయే పెట్రోల్ దాంట్లో ఉంది. ఎంతో ఎత్తుకు లేవలేదండి, 600 అడుగులు ఎత్తు మాత్రమే లేచింది. 600 అడుగులు అంటే ఎంతో తెలుసా? 60 అంతస్తులే. ఎంత ఎత్తు చెప్పండి? 60 అంతస్తులే. 6 నిమిషాలే ప్రయాణం చేసింది. ఎన్ని నిమిషాలు? 6 నిమిషాలు. దానికి నాకు తెలిసి 4 ఇంజన్లు ఉంటాయి, ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి. అయినప్పటికీ ఏమైంది? ఆ 260 మంది సజీవ దహనం అయిపోయారు. నాకు కొన్ని ఫొటోస్ వచ్చాయి, చూస్తే ఎట్లున్నాయి తెలుసా? ఎర్రగా కాలిపోయి ఉన్నాయి, నల్లగా కాలిపోయి ఉన్నారు, ఏమాత్రం గుర్తుపట్టలేకుండా. భయంకరమైన ఫోటో. అంత మాత్రమే కాదు, ఆ విమానము, ఆ ఎయిర్ బస్సు దేంట్లోకి పోయిందో తెలుసా? మెడికల్ కాలేజీ డైనింగ్ హాల్లోకి పోయాను. వాళ్ళందరూ ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ విద్యార్థులు, మెడికోస్ అంటారు, 2-3 సంవత్సరాల్లో డాక్టర్లు కాబోయే విద్యార్థులు, అమ్మాయిలంతా కూడా భోజనం చేస్తున్నారు. వాళ్ళు భోజనం చేస్తుండగానే వాళ్ళు సజీవ దహనం అయిపోయారు. చూడండి, ఒక్క నిమిషం మీరు ఆలోచించండి, ఎంత భయంకరమైన మరణము, ఎంత సడన్గా వచ్చింది. చూస్తూ ఉంటే బ్రతికుండగా కాలిపోవటం. అంటున్నారా? మరణం అనేది ఎవరికి చెప్పి రాదు. మరణం అనేది ఎవరికి పక్షపాతము లేదు. మరణానికి వయస్సును బట్టి మరణము నిన్నెవరు గమనించరు. వీడు చిన్నపిల్లోడుగా వీడిని వదిలిపెడదాం అనుకోదు మరణం. వీళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు, వీళ్ళని వదిలిపెడదాం అనుకోదు మరణం కదా. సో మరణం అంతా భయంకరమైనది. కానీ మనం మరణం అంటే మనం కూడా భయపడతాం. వింటున్నారా? మరణం అంటేనే భయం. మన జీవితంలో మనకి మరణం వచ్చిందనుకోండి, మన కుటుంబంలో మరణం వస్తే మనం సడన్గా ఏమనుకుంటామంటే, దేవుడు ఎక్కడున్నాడు అంట, దేవుడు లేడు అంట, దేవుడు ఉంటే మరణం ఎందుకు వస్తుంది అంటారు కదా. ఈ వాక్య భాగంలో కూడా మనం అదే విషయాలు చూస్తున్నాం. ఈ ఒక కుటుంబం ఉన్నది, ఒక మంచి కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం. ఇది చాలా చాలా భక్తి కలిగిన కుటుంబం. యేసయ్య ఈ కుటుంబాన్ని ప్రేమించాడు అని 3 సార్లు ఈ అధ్యాయంలో చెప్పబడ్డది. 3వ వచనం చూడండి, ఏమంటాడు? ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అంటాడు. 5వ వచనం చూడండి, యేసయ్య మార్తను మరియను లాజరును ఏం చేశాడట? ప్రేమించాడు. తర్వాత కిందికి రండి, 36వ వచనం, కాబట్టి యూదులు లాజరును ఎలాగూ ప్రేమించనో చూడుడి అని చెప్పుకుంటుంది. సో ఇక్కడ ఒక మంచి కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 2 అక్కాచెల్లెళ్ళు, మార్తమ్మ
మరియమ్మ, వాళ్ళకు ఒక సహోదరుడు లాజరు. వీళ్ళంటే యేసయ్యకి ఇష్టము, యేసయ్య అంటే వీళ్ళకు కూడా ఇష్టం. చాలా మంచి ఆత్మీయమైన కుటుంబం. ధనవంతులు వీళ్ళు, చాలా పలుకుబడి గల వాళ్ళు. వీళ్ళు ఎంత ధనవంతులు, ఎంత పలుకుబడి, ఎంత ఐశ్వర్యం వీళ్ళకు ఉన్నప్పటికి కూడా వీళ్ళు యేసయ్యకి భక్తులైపోయారు. ఆ రోజుల్లో చాలామంది యేసయ్యను ఒక బోధకుడుగా చూశారు. ఆ రోజుల్లో చాలామంది యేసయ్యను ఒక అబద్ధ బోధకుడిగా కూడా చూశారు, దైవదూషణ చేసేవాడిగా చూశారు, పిచ్చి పట్టినోడిగా చూశారు, దెయ్యం పట్టినోడిగా చూశారు. కానీ ఈ డబ్బున్న కుటుంబం వీళ్ళు మాత్రము యేసయ్యని దేవుడిగా చూశారు. వీళ్ళు ఏమంటారంటే పదే పదే యేసయ్యని ప్రభువా అంటారు, కాళ్ళ మీద పడతారు కదా. అంత మాత్రమే కాకుండా చాలా విలువైన అత్తరును తీసుకొని వచ్చి యేసయ్య తల మీద పోసి ఆయన పాదాలను వెంట్రుకలతో దూడిచేంత తగ్గింపు కలిగిన వాళ్ళు వీళ్ళు. చూసారా ఎన్ని గొప్ప లక్షణాలు ఈ కుటుంబంలో ఉన్నాయో చూడండి. మనలాగా ఉన్నా లేకపోయినా గర్వం ఉండదు వీళ్ళకి. అటువంటి కుటుంబంలో ఒకరోజు వాళ్ళ తమ్ముడు ఏమయ్యాడంటే రోగి అయిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? రోగి. సో న్యాచురల్గా వీళ్ళు ఏమనుకున్నారంటే యేసయ్య వస్తాడు, స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. యేసయ్య తెలియని వాళ్ళని ఎంతో మందిని స్వస్థపరిచాడు. రోడ్డు మీద పోతుంటే ఎవడో గుడ్డోడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు అనే భిక్షమెత్తుకునే గుడ్డోడు ఉంటే యేసయ్య ఆగి వాడిని తీసుకుని రమ్మని పిలిచి, నీకు నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా, నువ్వు స్వస్థత పొందని ఆ గుడ్డివాడిని ఏం చేశాడు యేసయ్య? స్వస్థపరిచాడు. ఎందరినో స్వస్థపరిచాడు యేసయ్య. సో ఈ మార్తమ్మ మరియమ్మ ఏమనుకున్నారో తెలుసా? ప్రభు వస్తాడు, ఏం చేస్తాడు ఆయన? స్వస్థపరుస్తాడు. సో కబురు పెట్టారు. ఏమని కబురు పెట్టారు? 3వ వచనంలో చూడండి, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి ఉన్నాడు, ఆయన యొద్దకు రమ్మని వర్తమానం పంపారు. వీళ్ళు డబ్బున్నోళ్ళు కదా, చాలామంది సేవకులు ఉండొచ్చు. ఒక సేవకుడికి ఉత్తరం రాశారేమో మనకు తెలియదు, చేతిలో పెట్టారేమో, బాబు పో, అర్జెంటుగా పో, గుర్రం వేసుకుంటావా, ఉరికిపోతావు, ఎట్లా పోతావు పో, యేసయ్యకి ఉత్తరం ఇచ్చురా అన్నాడు. సో యేసయ్య దగ్గరికి ఆ ఉత్తరం వచ్చింది. యేసయ్య చూశాడు. యేసయ్య ఏమంటాడు? 4వ వచనం శిష్యులతో ఏమంటున్నాడు? ఈ వ్యాధి మరణము కోసం రాలేదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడటానికే వచ్చింది అంట. సో యేసయ్యకి ముందా తెలుసు ఈ జబ్బు ఎందుకు వచ్చిందో, కానీ మరియమ్మకు మార్తమ్మకు తెలుసా? తెలుసు కదా. 6వ వచనంలో అయితే అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములో నిలిచాడు. సో మార్తమ్మ రోజు కిటికీలో నుంచి చూస్తుందేమో మనకు తెలియదు, మరియమ్మ చూస్తుందేమో. లాజరుతో చెప్తుండొచ్చు, తమ్ముడా బాధపడవాకు, యేసయ్య వస్తాడు, ఏం కాదు, టెన్షన్ పడవాకు, నొప్పులా, దగ్గ, ఊపిరి పీల్చుకోలేకపోతున్నావా, ఏం కాదు, వస్తాడు యేసయ్య. ఒక రోజు అయిపోయింది, రాలే. ఇయాలన్న వస్తాడేమో అనుకున్నది మార్తమ్మ. రోజు కిటికీ దగ్గర పోయి చూడటం. మార్తమ్మ నాకు తెలిసి ఆ రోజు మంచి భోజనాలు వండి రెడీగా పెట్టింది యేసయ్య కోసం, శిష్యుల కోసం. అన్ని దుప్పట్లన్నీ ఉతికి రూములన్నీ శుభ్రం చేసి మంచి మంచి భోజనాలు యేసు. ఎందుకు? ఎవరు వస్తారు? యేసయ్య వస్తారు. ఎందుకు? నా తమ్ముడికి బాగలేదు, నేను కబురు పంపిన, కాబట్టి యేసయ్య తప్పకుండా వస్తాడా రెడీగా చూడటం. పొద్దున అయిపోయింది, 10, 11, 12, 1, 2. లాజర్ అడిగిన, అక్క ఎప్పుడక్క, నేను చచ్చిపోతున్నక్క అని లాజర్ అన్నాడు. కానీ యేసయ్య వచ్చిందా? లాజరు ఏమైపోయిండో? చనిపోయాడు. లాజరు చనిపోయినాక వస్తాడేమో అని చూశారు, రాలే. సమాధి చేయడానికి పోతున్నారు, అది ఆ టైంలో నన్ను వస్తాడేమో అని చూశారు, రాలే. ఒకసారి యేసు ప్రభు నాయను అని గ్రామానికి పోతుంటాడు. అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమెకి ఎవరు లేరు, ఉన్న భర్త చనిపోయింది, ఇప్పుడు ఒక్కడే కొడుకు, ఆమెకి ఏడవటానికి కూడా ఏడుపు లేదు. భర్త చనిపోయాడు, ఇప్పుడు కొడుకు చనిపోయాడు. సో అందరు పాడె మోసుకుంటూ పోతూ ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి ఏమంటాడో, పాడెను ఆఫ్ చేయండి అంటాడు. ఆమె కళ్ళు పైకి చూస్తారు, ఎవరైనా అనుకునే లోపల ఆయన ఏమంటాడంటే, చిన్నోడా లే అంటే ఎమ్మటే పెట్టెలో సౌండ్ వస్తుంది, వాడు మోత తీసుకొని లేస్తాడు, మాట్లాడటము మొదలు పెడతాడు.
కదా. యేసయ్య ఆ నాయీను గ్రామంలో పాడెమోసే దగ్గరకు పోయి ఆ చనిపోయిన వ్యక్తిని లేపాడు. మనకందరూ తెలుసు యాయీరు విషయంలో యాయీరు కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడు, సమాజ మందిరపు అధికారి అని యాయీరు, నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, దయచేసి నువ్వు వచ్చి స్వస్థపరచు అంటే యేసయ్య వెళ్దాం పదా అని వెళ్తూ ఉంటాడు. మధ్యలో కొంతమంది వస్తారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చి, బోధకుని ఇబ్బంది పెట్టబాకు, యాయీరు నువ్వేమనుకోబాకు, నీ బిడ్డ చనిపోయాడు, ఇక మనము ఇవి ముందున్న కార్యక్రమాలు చూసుకోవాలా, నువ్వు వచ్చాయి, చాలా కార్యక్రమాలు మనం చేసే ఉన్నాయి, నువ్వు రావాలా, నువ్వు ఇంట్లో ఉండాలి, నీ భార్య ఏడుస్తూ ఉంది, నీ భార్య పక్కన నువ్వు ఉండాలన్నప్పుడు యేసయ్య యాయీరుతో ఏమంటాడు, భయపడవాకు, నమ్మిక మాత్రము ఉంచు అంటాడు. ఆ విధంగా యేసయ్య యాయీరు ఇంటికి పోతాడు. పోయి ఏం చేస్తాడు, ఆ చిన్నదాన్ని పట్టుకొని లెమ్మని చెప్పగా ఆ చిన్నది ఏమవుతుంది, లేచి భోజనం చేస్తుంది. సో కనీసము ఈ మార్తమ్మ మరియమ్మ ఏమనుకున్నారంటే, యేసయ్య సమాధి చేయకముందు వస్తే చాలు, ఏదో ఒక విధంగా నాయన విధవరాలు కుమారుని లేపినట్టు, లేకపోతే యాయీరు కుమార్తెను లేపినట్టు లేపొచ్చు అని కదా. సమాధి పెట్టెలో ఆ బంధువులు అందరు మోసుకొని పోతుంటే మార్తమ్మ మరియమ్మ చూస్తూ ఉన్నారు అటు ఇటు. ఎవరి కోసము? యేసయ్య కోసం. యేసయ్య వచ్చిండా? రాలే. అయిపోయింది. గుహలో పెట్టారు, రాతి గుహను తొలిచారు కదా, మూతేశారు, సీల్ చేశారు, దాన్ని మొత్తం సిమెంట్ మాలతో మొత్తం అతికిచ్చారు, ఆ రాయి మూతకి గుండ్రంగా అతికిచ్చి దాన్ని సీల్ చేశారు, ఇంటికి వచ్చారు. కానీ బైబిల్ ఏమని చెప్తాను చెప్పండి, యేసయ్య మార్తను మరియను లాజర్ని ఏం చేశాడట, ప్రేమించాడు. చాలాసార్లు నీ జీవితంలో ఇట్లనే ఉంటుంది, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు తెలుసు కానీ దానికి ప్రూఫ్ కనపడదు. కిటికీలో చూస్తావు, అటు చూస్తావు, ఇటు చూస్తావు, ఏడు చూసినా కానీ దేవుని ప్రేమ యొక్క రుజువులు నీకు ఏమాత్రం కనపడవు. చాలాసార్లు నీ జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. నువ్వేమనుకుంటావంటే ఈ సమయంలో దేవుడు వచ్చి ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు, దేవుడు నా దగ్గరకు వస్తాడు, ఆయన సహాయాన్ని పంపిస్తాడు అనుకుంటా. మీకు సంగతి తెలుసా, లాజర్ అంటే అర్థమే దేవుని సహాయం అని అర్థం. లాజర్ అంటే అర్థం చెప్పండి, దేవుని సహాయం. సో దేవుని సహాయం వస్తుంది అనుకుంటాం. రోగం వచ్చింది, సహాయం రా. చనిపోయిండు, సహాయం రాదు. ఇంకెప్పుడు దేవుని సహాయం అని నీవు ఏం చేస్తావంటే కృంగిపోతూ ఉంటావు. కానీ దేవుడికి సమస్తము తెలుసు, ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకు ఏ సమయంలో రావాలో తెలుసు, ఎప్పుడు అద్భుతం చేయాలో ఆయనకు తెలుసు, నీ జీవితంలో ఏది మంచిదో ఆయనకు తెలుసు. ఆ యొక్క సార్వత్రిక సంఘం యొక్క ఆశీర్వాదము కోసము నీ జీవితాన్ని ఏ విధంగా మలచాలో, అనేకుల ఆశీర్వాదం కోసం, అనేకుల ఆత్మీయ అభివృద్ధి కోసము నీ జీవితాన్ని ఏ విధంగా సరిచేయాలా, ఏ విధంగా తిప్పాలో కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆయనకు సమస్తము తెలుసు. ఆయన ప్రేమ గలవాడు. యోబు గురించి మనం ఏం నేర్చుకుంటాం, యోబుకి ఎన్నో నష్టాలు వచ్చినా కానీ దేవుడు అన్యాయస్తుడని యోబు ఎప్పుడు దేవుణ్ణి నిందించదు. ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అని ప్రభువుని ఆరాధించాడు. కానీ దేవుడు అన్యాయస్తుని ఎప్పుడూ నిందించలేదు. తర్వాత యేసయ్య ఏమంటాడంటే శిష్యులతో, ఎన్ని రోజులు గడిచిపోయాయో మనకు తెలియదు. 7వ వచనం, అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదావా అని ఆయన్ను అడిగారు. అందుకు యేసు పగలున్నప్పుడు పని చేస్తారు అంటున్నాడు కదా. 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడో అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడలా బాగుపడ్డారు అంటున్నాడు. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకున్నారు. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండి అని స్పష్టముగా
వారితో చెప్పారు. అందుకు తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్దాం రాండి అంటున్నాడు. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు జరుగుతున్నాయి. లాజరు చనిపోయిందని ప్రభువుకు తెలుసు. అది మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. లాజరు మరణించాడని ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. కేవలము ప్రభువుకి రోగి అయ్యాడన్న వర్తమానం వచ్చింది, కానీ మరణించాడు అన్న వర్తమానం వచ్చినట్లు మనకి ఇక్కడ కనపడదు. కానీ నేను మీకు ఏం చెప్తున్నా అంటే, ప్రభువుకి సమస్తం తెలుసు. 11వ అధ్యాయము పక్కన 10వ అధ్యాయములో మనము గమనిస్తే, ఆ యేసు ప్రభువుని యెరూషలేములో యూదులు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారు. 31వ వచనం, యూదులు ఆయన్ని కొట్టాలని రాళ్లతో పట్టుకుంటారు. 10వ అధ్యాయం 31వ వచనము కదా, నాకెళ్ళి చూస్తూ వాక్యం. సో యేసు ప్రభు ఇక్కడ వేరే ప్రాంతంలో ఉన్నాడు, పెరయా ప్రాంతంలో ఉన్నాడు. యూదయా దేశానికి వెళ్దాం రాండి అని శిష్యులతో అన్నప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే, సార్ లాస్ట్ వీకేగా వాళ్ళు మిమ్మల్ని చంపుదామనుకో. ఎందుకు పోవాలంటే, యేసయ్య ఏమంటాడు, పగలున్నప్పుడే మనం పని చేయాలి, రాత్రి చీకటి పడితే మనము పని చేయాలి. సమయం ఉన్నప్పుడే మనం పని చేయాలి, సమయం ఉన్నప్పుడే మనం ప్రభు పని చేయాలి. రాళ్ళు కొడుతున్నారని నువ్వు ప్రభు పని చేయటం ఆఫ్ చేస్తే నీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉండరు. వింటున్నారా? రాళ్ళు కొడుతున్నారని మనము ఆగటానికి వీల్లేదు. అప్పుడు తోమ ఏమంటాడో తెలుసా? పా, మనం కూడా చనిపోదాం పా అంటాడు. హల్లెలూయా. చూడండి ఎంత విశ్వాసం ఉన్నదో తోమాకు, చూడండి ఎంత ధైర్యం కదా. ఇక్కడ యేసు ప్రభు మరణానికి వాడిన పదం ఏంటో చెప్పండి. ఏమంటున్నాడు? నిద్ర అనే పదాన్ని వాడుతున్నాడు. యేసయ్య మరణించాడు అన్న పదానికి, మరణించాడు అన్న పదాన్ని అన్న మాటకి బదులుగా ఏమంటున్నాడంటే, లాజరు నిద్రించుచున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, క్రైస్తవులు మరణిస్తే మళ్ళా లేస్తారు. నిద్రపోయినోడు మళ్ళా ఏమవుతాడో లేస్తాడు. క్రైస్తవ మరణం యొక్క మర్మం అది కదా. అందుకే బైబుల్లో మరణాన్ని దేంతో పోల్చబడ్డారు? నిద్ర. మనము నిద్రించేది ఎందుకు చెప్పండి? లేవటానికి. సో యేసయ్య ఏమంటున్నాడంటే, లాజరు నిద్రిస్తున్నాడు అంటున్నాడు, కానీ వాళ్ళకి అర్థం కాదు కదా. తర్వాత ఏమవుతుంది? యేసు ప్రభు వెళ్తాడు, బేతని పట్టణానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మార్తమ్మ వస్తుంది. 21వ వచనం చూడండి. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండి నీడల నా సహోదరుడు చావకుండును. నీవు దేవుణ్ణి అడిగినా, ఏమడిగినా దేవుడు నీకు అది ఇస్తాడు. 23వ వచనం, యేసయ్య నీ సహోదరుడు మరలా లేస్తాడు అని చెప్తే మార్త ఆయనతో ఏమంటుందంటే, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అంటాడు కదా. ఇది మన విశ్వాసం, మార్తమ్మ విశ్వాసం. బైబుల్ యొక్క బోధ ఇది. ఏంటది? మనమందరం ఏం చేస్తాం చెప్పండి? తిరిగి లేస్తాం. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? 25వ వచనం, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. యేసయ్య ఏమంటుండంటే, పునరుద్ధానమును జీవమును నేను, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ చనిపోడు. నీవు ఈ రోజున ప్రభువుని నమ్ముకుంటే ఈ రోజే నీకు నిత్య జీవం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసయ్య రక్తములో వారి పాపాలు కడగబడతాయో, వారి యొక్క నిత్య జీవము రక్షింపబడిన ఆ రోజే స్టార్ట్ అవుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసయ్యను దేవుడు ఏం చేశాడో ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవంలో ఉంటాడు. అందుకే ఏమంటాడు? చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోయాడు. యేసు ప్రభు యోహాను సువార్తలో సిలువ ఎక్కక ముందు చివరిగా చేసిన అద్భుతం ఇది. యోహాను సువార్తలో ఉన్న 7 అద్భుతాల్లో చివరి అద్భుతం ఇది.
తర్వాత ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత 153 చేపల అద్భుతాన్ని మనం చూస్తాం. సో ఈ యొక్క అద్భుతము చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య ఏమంటున్నాడంటే పునరుద్ధానమును జీవమును నేను. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనములో ఆ యొక్క గ్రంథకర్త యేసు ప్రభును పరిచయం చేస్తూ ఏమంటాడంటే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. తర్వాత చదవండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఏమై ఉన్నదట? వెలుగై ఉన్నదట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ మనుషులు దాన్ని గ్రహించడం. యేసయ్యలో జీవము, ఆ జీవమే ఆయన అందరికి ఇస్తున్నాడు. ఆయనే జీవము. ఆయనలో జీవం ఉండటం మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడు? నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదవండి, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. సో ఆయనే నిత్య జీవం ఇచ్చేవాడు, ఆయనే జీవము, ఆయనలో జీవం ఉన్నది. ఆయన ఏం చేస్తారంటే ఆ జీవాన్ని ఆయన నమ్మిన వాళ్ళందరికీ ఇస్తాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసయ్య ఏమంటాడు? నేనే జీవాహారము అంట. మీ పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ ఎవరైతే ఈ యొక్క నా శరీరాన్ని తింటారో వాళ్ళు ఎప్పటికీ చనిపోరు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనము మరియు 48వ వచనం, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునో ఆకలిగొనడు. 48వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. హల్లెలూయా. ఆయన జీవాహారం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఇదే మాట్లాడతాడు, నేనే జీవజలం, నేను ఇచ్చిన నీళ్లు తాగు ప్రతివాడు ఎప్పటికీ దప్పిగ్గొను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మందికి ఈ జీవం లేదు. ఈ రోజున చాలా మంది మరణంలో ఉంటున్నారు. మన చుట్టూ చాలా మంది ఈ మరణావస్థలో ఉంటున్నారు. వాళ్ళు పాపములో అపరాధములో చనిపోయి ఉంటున్నారు. కానీ దేవుడు నీలో జీవం ఇచ్చాడు. ఆ జీవాన్ని నువ్వేం చేయాలంటే ఇతరులకు అందించాలి. నేను ఇచ్చు నీళ్లు తాగు ప్రతి వాడిలో నిత్య జీవం ఉంటుంది, అది వాని కడుపులో పారెడు నీటి ఊటగా ఉంటుంది అంట. నీ కడుపులో అది జీవజల ఊటగా ఉంటుంది అంటాడు. సో యేసయ్యలో ఉన్న జీవము నీలోకి వస్తుంది. నీలో ఉన్న జీవం ఎవరిలోకి పోవాలా? ఇతరులకు పోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం, ఆయన పదే పదే ఏమంటాడంటే, చూడండి, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. యేసయ్య ఏమంటున్నాడంటే, నేనే జీవము, మిమ్మల్ని కూడా జీవముగా చేస్తాను, మీ కడుపులో నుంచి జీవజల నదులు పారా. ఈ రోజున నీ కడుపులో నుంచి పారుతున్నాయా? నువ్వు ఎంతమందిని బ్రతికిస్తున్నావు? ఎంతమందికి నువ్వు సువార్త చెప్తున్నావు? ఎంతమందిని నువ్వు మరణంలో నుంచి జీవంలోకి దాటిస్తున్నావు? ఈ రోజున ఈ యొక్క జూన్ నెల 15వ తారీఖు వరకు 2025లో నువ్వు ఎంతమందికి సువార్త చెప్పా? అసలు నువ్వు పట్టించుకుంటున్నావా? ఎప్పుడు ఎవరికి మరణం వస్తుందో తెలియదు. మరణించడం లేదు. యేసయ్య లేకపోతే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునో. ఇదొక్కటే మార్గం, ఇదొక్కటే సత్యం. నీ ఇంట్లో ఉన్న నీ భర్త అయినా, నీ ఇంట్లో ఉన్న నీ కొడుకైనా, నీ బంధువులైనా, మీ పెద్దమ్మ, మీ అక్క, మీ బావ, మీ అత్తయ్య, మీ మామయ్య, ఎవరైనా కానీ యేసయ్య లేకపోతే ఎక్కడ పోతారో వాళ్ళు చెప్పండి? నరకానికి. ఎందుకు? ఆయన మాత్రమే జీవము. ఆ జీవాన్ని ఆయన నీకు ఇచ్చి ఏమంటున్నాడో తెలుసా? నీవు దయచేసి ఈ జీవాన్ని వేరే వాళ్ళకి చెప్పు. ఈ జీవజల నదులో వేరే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని బ్రతికించాలి అంటున్నాడు కదా. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం పక్కన ఏముంటుంది కదా?
గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అంటున్నా. హల్లెలూయా. ఆయన సమృద్ధి అయిన జీవం ఇచ్చే దేవుడు. ఎంత సమృద్ధి అంటే నీ పక్కన వాళ్ళను కూడా నువ్వు బ్రతికియొచ్చు. హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. అంత సమృద్ధి అయిన జీవన ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. వింటున్నారా? అర్థమవుతుందా? యేసయ్య ఏమంటున్నాడంటే నేనే జీవాన్ని, నేనే జీవాహారాన్ని, నేనే జీవజలాన్ని, నాయందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారతాయి. నేను ఎంత జీవం ఇస్తానంటే సమృద్ధి జీవం ఇస్తాను. ఎంత సమృద్ధి అంటే నీవు ఎడారులను సస్యశ్యామలంగా చేయవచ్చు, ఎండిన భూమిని నీవు పచ్చగా మార్చవచ్చు, చనిపోయిన మనుష్యులను నీవు బ్రతికించవచ్చు. హల్లెలూయా. సో ఆ విధంగా చెప్తాడు. సమయం అయిపోతా ఉంది, నేను ఫాస్ట్గా వెళ్తా. సో యేసయ్య ఏమంటాడంటే నువ్వు నమ్ముచున్నావా అంటాడు. ఏమంటాడు 26వ వచనంలో? ఈ మాట నమ్ముచున్నావా? నేనే జీవం, నేనే పునరుద్ధానమని నమ్ముచున్నావా? అప్పుడు మార్తమ్మ ఏమంటుందంటే నేను నమ్ముచున్నా అంటారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు యేసయ్యే పునరుద్ధానమని, నీ మరణములో, నీ కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యలో, ప్రతి విషాదములో ఆయన నీతో ఉంటాడని, నీ పక్కన ఉంటాడని, అది మరణమైనా, లేకపోతే సమాధి పెట్టని తీసబోతున్నా, లేకపోతే సమాధిలో 4 రోజులున్నా, ఏ పరిస్థితిలోనైనా దేవుడు నీ పక్కన ఉంటాడని నువ్వు నమ్మాలి. ఆయన ప్రేమ గలవాడని నీవు నమ్మాలి. ఆయన అన్యాయస్తుడు కాడని నువ్వు నమ్మాల. చనిపోయి గదిలో ఉన్న ఆయన అక్కడికి రాగలడు. పాడ మీద మోసుకొని పోతున్న ఆయన వచ్చి దాన్ని ముట్టుకోగలడు. అంత మాత్రమే కాదు, సమాధిలో 4 రోజులున్నా కానీ ఆయన అక్కడికి రాగలడు. ఎందుకు? ఆయన నిన్ను ఏం చేస్తున్నాడో ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్కి మార్తమ్మ అక్కడికి వస్తుంది, పోయి మరియమ్మను పిలుచుకొని వస్తుంది. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట కదా. మన వాక్య భాగంలోనికి వద్దాం. చూడండి 33వ వచనం. ఆమె ఏడ్చుటయో, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయో యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచాడు. యేసయ్య కన్నీళ్లు విడిచింది లాజరు చనిపోయిందని కాదు, కానీ మార్తమ్మ బాధను చూసినప్పుడు, మరియమ్మ బాధను చూసినప్పుడు యేసయ్య యొక్క హృదయము చలించిపోయాడు. బైబిల్లో ఏముంటుందంటే ఏడ్చు వారితో ఏడవండి, నవ్వే వారితో నవ్వండి అంట. కానీ మనం ఏం చేస్తాం? ఏడ్చే వారిని చూసి నవ్వుతాం, నవ్వే వాళ్ళని చూసి కుళ్ళుకొని ఏడుతాం. బైబిల్ ఏమంటుంది? ఏడ్చేవాళ్ళు. సో యేసయ్య, మరియమ్మ, మార్తమ్మ ఏడుస్తుంటే ఏం చేస్తున్నాడు? ఆయన కూడా కన్నీళ్ళు విడుస్తున్నాడు. అప్పుడు అందరూ ఏమంటున్నారంటే యేసయ్య ఏ విధంగా ప్రేమించాడో చూడండి. 37వ వచనం. వారిలో కొందరు ఆ గుడ్డి వాని కన్నులు ధరించిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అంటున్నారు. 9వ వచనంలో ఒక 4 నెలల క్రితము యేసయ్య పుట్టి గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు, కాబట్టి ఈయన్ని చావకుండా ఎందుకు చేయలేదు అంటున్నా. నీ జీవితం కూడా చాలామంది ఇట్టనే మాట్లాడతారు. నువ్వు చర్చికి పోతున్నావుగా, యేసయ్య నీకు అది రాకుండా చేయలేడా అంటావు కదా. మీరు గుడికి పోయేటోళ్ళేగా, మీకు చేయొచ్చుగా యేసయ్య. మాకంటే మేము గుడికి పోము, మాకంటే అవుతుంది, మా ఇంట్లోకి వరద వస్తుంది. మీరు గుడికి పోయేటోళ్ళగా మీ ఇంట్లో కూడా వరద ఎందుకు వచ్చింది అన్నట్లు అడుగుతుంది కదా. చూడండి, యూదులు ఏమంటున్నారు? గుడ్డోడికి కళ్ళు ఇచ్చింది కదా, ఈయన చావకుండా ఎందుకు చేయలేదు అంటున్నారు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు చూడండి, ఆ రాయి తీసివేయుడి అంటున్నాడు. హల్లెలూయా. అదొక గుహ చుట్టూ రాయి తీసివే. యేసు ప్రభు రాయి పొర్లటానికి ఆయన ఆజ్ఞ ఇస్తే రాయి పొర్లతుందా బొర్లదా చెప్పండి. ఆయన ఏమన్నాడు? నీకు ఆవగించినంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకుపోయి సముద్రంలో పడవేయమంటే అదేమవుతుంది? పడుతుంది అన్నాడు. మరి రాయిని రాయి అంటే పోతుందా పోదా? కానీ ఆయన ఏమంటుండంటే నువ్వు తీయాలి రాయి. ఎవరు తీయాలి చెప్పండి? నువ్వు తీయాలి. నీ జీవితంలో కూడా చాలా రాళ్ళు ఉన్నాయి.
అవి నువ్వు తీయటం నేర్చుకో. కొంతమంది రాయి తీయరు. ఎందుకు? రాయి తీస్తే కంపు కొడుతుంది కదా. ఏమంటున్నది మార్తమ్మ, ఏమంటున్నా చూడండి 39. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది గనుక ఇప్పటికే వాసన కొడుతుందంట కదా. మనం కూడా మన ఇంట్లో కొన్ని కప్పి పెడతాం కదా, అంతా పెట్టి దాని మీద ఒక కార్పెట్ వేసింది అనుకోండి, ఎవడన్నా వచ్చి నాలంటాడు ఆ కార్పెట్ తీస్తాను అనుకో, అన్నా తీయొద్దంట. ఎందుకు? దాని కింద ఏముంది? కంపు. సో మార్తమ్మ ఏమంటుందంటే ఆ రాయి తీయొద్దేసయ్యా. ఎందుకు? రాయి తీస్తే 4 రోజులు, చనిపోయిన రోజులు 4 రోజులు కంపు వాసన వద్దు అంట. నీ జీవితంలో కూడా నువ్వేమేమి దాచిపెట్టినో, దేవునికి కంపు కొట్టే ఏమేమి దాచిపెట్టినవో అవి ఏం చేయాలి? నువ్వు ఆ రాయిని ఏం చేయాలా? తీసివే. రాయిని తీయటం నేర్చుకొని యేసయ్య ఏమంటారు, నువ్వే పోయి రాయి, మనుషులు మీరు పోయి రాయలు తీయండి. అర్థమవుతుందా? యేసు ప్రభువు దగ్గరికి నీకున్నదంతా తీసుకుని రావటం నేర్చుకో. నా దగ్గర కంపు ఉన్నది, ఆ రాయి పెట్టుకొని నేను ప్రభు దగ్గరకు వస్తా అంటే కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు రాయి తీస్తావా ఈరోజు? యేసయ్యకి నీకు మధ్యలో అడ్డం ఏమున్నదో తీయటం నేర్చుకో. కొంతమంది రాళ్ళు పెట్టుకొని ఉన్నారు, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకొని దేవుణ్ణి సంపూర్ణంగా వెంబడించలేక ఉంటున్నారు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఆ రాయి తొలగించండి అంటున్నాడు. అప్పుడు యేసయ్య ప్రార్థన చేసి 43వ వచనంలో ఏమంటాడు? ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రా. యేసయ్య ప్రార్థన కూడా ఎందుకు చేస్తుండో తెలుసా? అందరూ తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూస్తావు కదా. ఇవన్నీ వివరించాలంటే సమయం లేదు కదా. ఒక గొప్ప భక్తుడు డిఎల్ మూడీ అనే భక్తుడు ఏమంటాడంటే, యేసయ్య లాజరు బయటికి రా అనకుండా యేసయ్య ఓన్లీ యేసయ్య ఒకవేళ బయటికి రా అంటే ఆ రోజట సమాధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేటోళ్ళట. కానీ యేసయ్య ఆ రోజు ఒక్కరోజు ఎవరికి ఛాన్స్ ఇచ్చిండు? ఈరోజు ఒకరోజు వస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, సముద్రం కూడా ఏం చేస్తుందట? మృతులను ఇస్తుందట. భూమిలో ఉన్న శవాలన్నిటిని ఇస్తుందట. చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని మీద ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములైన సముఖం నుంచి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడలేదట. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటే చూచితిని. అప్పుడు గ్రంథాలు విప్పబడాను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడాను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులో తీర్పు పొంది. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండంలో పడవే. ఒక రోజు వస్తుంది, అందరు లేస్తారు, సముద్రం భూమి సమాధి అన్నీ తెరవబడతాయి. ఆయన గ్రంథాలు ఇప్పదిస్తాడు. జీవ గ్రంథంలో ఎవరి పేరు లేకపోతే వాడు ఎక్కడికి పోతాడు? అగ్నిగుండంలోకి పోతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చిన్న పిల్లోడివే కావచ్చు, నువ్వు 7, 8 చదవచ్చు, నువ్వు 10th ఇంటర్ ఏది చదువుతున్నావు నాకు తెలియదు. కానీ నీ పేరు జీవ గ్రంథంలో రాయబడకపోతే నువ్వు ఎక్కడికి పోతావు చెప్పండి? నరకంలోకి పోతావు. తర్వాత చూద్దాంలే, తర్వాత బాప్తిసం తీసుకుందాంలే, తర్వాత నమ్ముకుందాంలే అంటే మరణమట కిటికీలో నుంచి వస్తుందట. 1 పేతురు 5వ అధ్యాయంలో ఎట్లా అంటారు చెప్పండి? మరణం ఎక్కడి నుంచి వస్తుంది? అహ్మదాబాద్లో వాళ్ళు భోజనం చేస్తుంటే వాళ్ళకి మరణం ఎక్కడి నుంచి వచ్చింది? గోడలు బగలగొట్టుకొని వచ్చింది అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు వస్తుంది ఎవరిని క్రియల గ్రంథాలు విప్పబడతాయి. ఈరోజు నీ యొక్క ప్రతి మాట, నీ యొక్క ప్రతి ఆలోచన ఏడ రాయబడుతుంది? అన్ని రాస్తావు. నీ యొక్క ప్రతి క్రియ నువ్వు అనుకోవచ్చు, నేను ఇవన్నీ రాయి చాటున దాచిపెట్టిన అనుకోవచ్చు. ఒక రోజు వస్తే రాళ్ళు పొరలించబడతాయి, అన్నీ ఆయన బయటికి తీస్తాడు కదా. కాబట్టి
అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయిని తీసివేయమన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, లాజరు బయటికి రా అని బిగ్గరగా కేక వేసినట్టు. నాకంత పెద్దగా రాదు కదా, కానీ యేసయ్య అక్కడ రాయబడిన మాట ఏంది, బిగ్గరగా కేక. అప్పుడు ఏమైందట చూడండి, 44లో చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉన్నారు. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీడి అంటూ. చాలామంది కట్లు కట్టుకొని ఉన్నారు. పేరుకి యేసయ్య దగ్గరికి వచ్చారు, కానీ ఏమున్నాయి చెప్పండి, కట్లున్నాయి. ఆ కట్లుంటే నువ్వు ఎటుకు పోలేవు. కులం కట్లు కావచ్చు, వ్యసనాల కట్లు కావచ్చు, మతం కట్లు కావచ్చు, మా పెద్దోళ్ళు ఇట చేయమన్నారన్న కట్లు కావచ్చు, మెచ్యూర్ ఫంక్షన్ కట్లు కావచ్చు. ఏ కట్లో ఏ కట్లున్నాయో యేసయ్య ఏమంటున్నాడో ఆ కట్లు విప్పదీయండి. ఈ రోజున చాలామంది బతికారు, కానీ ఏమున్నది వాళ్ళ చుట్టూ కట్లున్నాయి. లాజరు చనిపోయినప్పుడు మొత్తం బొటనీళ్ళు బిగించి కట్టుంటారు. 2 బొటనీళ్ళు బిచ్చారు, మొత్తం కట్లు కట్టారు. ముఖానికి దస్తి, మొత్తం ముఖానికి కూడా దస్తి కట్టారు. పాపం లాజరు ఎట్టొచ్చిందో తెలియదు. యేసయ్య ఏమన్నాడు, లాజరు బయటికి రా అంటే ఆ గుండె సగం గుల్లిపోయిన గుండె, 4 రోజులు గుల్లిపోయిన గుండె ఏమైంది, అది లబ్ డబ్ లబ్ అని కొట్టుకోవడం స్టార్ట్. మొత్తం శరీరం అంతా ఏమైపోయింది, స్వస్థత. ఆ ఎండిన ఎముకల్లోకి జీవం వచ్చింది. ఇంకా లాజరు, ఓ నేను చనిపోయినా ఏంది ఇది అనుకొని ఎగురుకుంటే వచ్చిండు బయటికి కదా. నడవలేస్తాడా, నడవలేదు, ఎగురుకుంటే యేసయ్య ఏమి పోయి వాడిని తీసుకొని రండి అందులో కదా. యేసయ్య ఆజ్ఞ వింటే నువ్వు స్పందించడం నేర్చుకో. లాజరు లోపలుండి, సార్ నాకు కట్లు కట్టారు సార్, నేను బయటికి రాలేను సార్, ఎవడన్నా వచ్చి నన్ను ఎత్తుకొని తీసుకురమ్మని అని చెప్పటం. ఏమన్నాడు, లాజరు బయటికి రా అంటే వచ్చిండు, అంతే. అర్థమవుతుందా మీకు? యేసయ్య ఆజ్ఞ విన్న వెంటనే నువ్వు రెస్పాండ్ కావాలి. ఈ రోజున చాలామంది అన్నా ప్రార్థన చేయన్నా, ప్రార్థన చేయన్నా అంటారు. యేసయ్య చెప్పినవని నువ్వు చేస్తున్నావు అసలు? అన్నా నా జీవితంలో ఎందుకో అన్నా ఏం అద్భుతం జరగటం లేదన్నా అంటారు. యేసయ్య చెప్పినవన్నీ నువ్వు చేస్తున్నావా? బయటికి రమ్మంటే బయటకు వచ్చినావా? రాయి తీయమంటే రాయి తీసినవా? కట్లిప్పదీయమంటే కట్లిప్పదీస్తున్నావా? ఈ రోజున చాలామంది సావు కట్లు కట్టుకొని ఉన్నారు. కంపు కొట్టే కట్లు, బ్రతికినా చర్చికి వస్తున్నా కట్లు పోట్లే. ఆ కట్లుంటే నువ్వు యాడికి పోలేవు, దేవుని కోసం పని చేయలేవు, దేవుని కోసం బ్రతకలేవు. నీవు కేవలము జీవించుచున్నావన్న పేరు నీకుంటుంది, కానీ నువ్వెవరివి? మృతుడ. ఆ కట్లు ఏం చేయాలి చెప్పండి, నువ్వు తీసివేయాలి. ఈ రోజున నీ జీవితంలో ఏం కట్లు ఉన్నాయో నాకు తెలియదు. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కట్లు కట్టుకొని ఉంటున్నారు ఇవాళ రేపు. మీ జీవితంతో మీరు గేమ్స్ ఆడుతున్నారు. రోజులు ఏమాత్రం బాగలేవు. ఈ రోజున లోకం చాలా భయంకరంగా ఉంది. యవన బిడ్డలు ఎంతోమంది ఆగమవుతున్నారు. యవన బిడ్డలేదు, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా ప్రభావంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవడో బాగు చేస్తాడని తల్లిదండ్రులు వదిలిపెట్టి లేచిపోయి నెల తిరక్క ముందు ఏమవుతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ కట్ల నుంచి బయటికి రండి. సొసైటీ కట్లు, సమాజం కట్లు, సోషల్ మీడియా కట్లు, ఈ ప్రేమ అనే కట్లు. అది ప్రేమ కాదు, అదేంటో తెలుసా, కోరికలై. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటే నీవు దేవుని కోసం ముందుకు పోలేవు. దేవుడు నీకు ఏది చేయమన్నాడో అది చేయటం నువ్వు నేర్చుకో. యవన బిడ్డలు ఈ రోజున జీవితాలన్నీ ఆగమవుతున్నాయి. ఇంకా ఇంకా అదే కట్లల్లో ఉంటున్నారు, అదే పాపము, అదే చావు గుడ్డలు, అదే కంపు. ఏమున్నదంటే ఏం లేదు. ఎంతమంది, నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్ని చెప్తాను నేను. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కానోళ్ళు, ఏదో ఉందని పోవటం, ఏదో ఉందని చేయటం, ఏదో ఉందని చాటింగులు, ఫోన్ కాల్ చేసుకోవటం, లాస్ట్కి జీవితాలు నాశనం చేసుకొని, జీవితాలు సంకనాకిపోయి
నరకానికి పోతున్నా. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ కట్ల నుంచి నువ్వేం కావాలా? బయటికి రా. ఈ యొక్క రాయిని ఏం చేయాలి? నువ్వు తీసివేయాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు రెస్పాండ్గా బయటికి రా అంటే బయటికి రావాలంతే. ఆ కట్లు తెంపుకోవాలి. తర్వాత వచ్చి ఏమంటున్నాడు? కట్లు విప్పి పోనీయడని చెప్పాను కదా, 45-46 వచనము. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యము చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ కొంతమంది పరిసయ్యులు యేసయ్యను ఎప్పుడు చంపేయాలని ఆలోచిస్తున్నారు. యేసయ్య చాలా గొప్ప అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతం భూమి మీద ఎవ్వరు చేయలేదు. 4 సంవత్సరాలు కుళ్ళిపోయిన శవాన్ని ఫ్రెష్ బాడీగా చేసి లేపాడు ఆయన. కానీ ఇది చూసిన కొంతమంది ఆయన ఎట్లా చంపివేయాలని ఆలోచిస్తున్నారు పరిసయ్యులు. కొంతమంది ఆయన నమ్ముకున్నారు. కొంతమంది అడుగుతారు కదా, అద్భుతం జరిగితే నమ్ముకుంటామంటారు. కానీ అద్భుతాల వల్ల, మంత్రాలకు చింతకాయలు రాలేవన్నట్టు అద్భుతాల వల్ల ఎవరు నమ్మరు. ఇక్కడ అద్భుతము జరిగిన వెంటనే వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 47 వచనం చూడండి. కాబట్టి ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆ మహాసభను సమకూర్చి, మొత్తం పార్లమెంట్ సమావేశమైంది. మహాసభ అంటే సన్హెడ్రిన్. మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. 48 మనం ఇలాగూ చూస్తూ ఊరకుంటే అందరూ ఆయన్ని నమ్ముకుంటారు. అప్పుడు రోమీలో వచ్చి మన స్థలాన్ని, మన జనాన్ని ఆక్రమించుకుంటారు. వీడికి ఏం కావాలా? వీడికి స్థలం కావాలా, వీడికి పలుకుబడి కావాలా, వీడికి అధికారం కావాలి, కానీ వీడికి పరలోకం వద్దు. వీడి ఆలోచన అంతే ఏంది? యేసయ్య ఇట్లా అద్భుతాలు చేసుకుంటూ పోతుంటే అందరు నమ్ముతారు, గొడవలు అయితే రోమీలు వచ్చి మనల్ని నాశనం చేస్తారు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇప్పుడు యేసయ్యని చంపేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కొంతమంది ఇదే దుస్థితిలో ఉంటున్నారు. ఎంత వాత వేయబడి ఉన్నారంటే, ఎన్ని అద్భుతాలు జరిగినా, దేవుడు ఎంత కార్యం చేసినా కానీ నా కోరికలు నావే, నేను ఎవడి మాట వినను. యేసయ్య వచ్చి లేపి బ్రతికించినా కానీ ఏమంటున్నారంటే, నా స్థలం, నా ఇల్లు, ఇది పోకుండా ఉండాలి, నా కోరికలు, నా ఇష్టం నాదే. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. చూడండి, వీళ్ళు ఏమైనా ఇష్టాన్ని మార్చుకున్న, చనిపోయినవాడు తిరిగి లేచిన వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళ ప్రయారిటీస్ వేరు, వీళ్ళ ప్రాధాన్యతలు వేరు, వీళ్ళ ఇష్టాలు వేరు, వీళ్ళ కోరికలు వేరు. వీళ్ళు ఏమంటున్నారంటే, యేసయ్యను ఏం చేద్దాం? ఇప్పుడు చంపేద్దాం కదా. 53వ వచనం. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన ఆలోచించుండారు. చూడండి ఎంత భయంకరం. చంపేద్దాం అనుకుంటారు ఇంక యేసయ్య. రోజున చాలామంది ఇట్లనే ఉన్నారు. జీవితాలు మార్చుకోవటము ఇష్టం లేక జీవితం మార్చుకోమని చెప్పినోడు చంపుతారు. మారండ్రా, బ్రతకండ్రా, మారండ్రా, బాగుపడండ్రా అంటే ఆ విధంగా మార్చుకోలేక లాస్ట్కి ఏమంటారు? వాడి బతుకు సరిగా ఉందా అంట, వాడు కరెక్టా అంట. ముందు వాళ్ళని క్లోజ్ చేసేస్తే ఇంకా వాళ్ళు చెప్పేది ఏది కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లాజరు యొక్క అద్భుతం గురించి నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదు. మరణాన్ని జయించింది యేసయ్య మాత్రమే. మనమందరము నిద్రించము, కానీ ఆయన కడబూర శబ్దంతో మహా ఆర్భాటంతో వస్తాడు కదా. అప్పుడు చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు, మనమందరం ఎత్తబడతాం. అది మన నిరీక్షణ. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, మరణం వచ్చినా నువ్వు ప్రభు అన్యాయస్తుడని చెప్పబాక. ఆయన నమ్ము. ఎందుకు? ఆయన ఏమన్నాడు? నేనే పునరుద్ధానమును, నేనే నువ్వు తప్పక బ్రతుకుతావు, నిన్ను తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. మరియమ్మ, మార్తమ్మ, లాజరు జీవితంలో ఎంతో అద్భుతం చేశాడు. ఎందుకు? ఆయన వాళ్ళని ప్రేమించాడు. ఈ రోజున యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజున యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ రోజున నువ్వు యేసయ్యను నమ్మితే, మరియమ్మలాగా, మార్తమ్మలాగా ఆయనపై ఆధారపడితే నీ జీవితంలో తప్పకుండా ఆయన అద్భుతాలు చేస్తాడు. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరు దయచేసి ప్రార్థనలో ఉండండి. ఒక 2 నిమిషాలు జీవితాలు పరీక్ష చేసుకోండి.
వాక్యం విన్నది మన జీవితంలో అన్వయించుకుందాం. యేసయ్య ప్రేమను మర్చిపోవద్దు. మరణ సమయంలో కూడా ప్రభు నీతో ఉంటాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము ఎప్పుడు ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపడి ఉండో. ఉన్న బ్రతికిన కొన్ని రోజులైనా ప్రేమ కలిగి బ్రతకటం నేర్చుకో. అసూయ, గర్వము, ద్వేషాన్ని విసర్జించు. నలుగురిని పలకరించడం నేర్చుకో. నలుగురితో మంచిగా మాట్లాడటం నేర్చుకో. ముఖ్యంగా నీ కుటుంబీకులను నువ్వు నిర్లక్ష్యం చేయబాకు. నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఎవరి మీద ద్వేషం కలిగి ఉండబాకు. నీ ఈగోస్తో నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోబాకు. మరణం అనేది ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. కాబట్టి నీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టు. నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. ఆ కట్లు తెంపేయి, ఆ రాయి తీసివేయి, ఆయన ఆజ్ఞకు లోబడు. నీ జీవితంలో ఏ రాయి అడ్డం ఉన్నది ప్రభువుకు నీకు అది తీసివేయి. నీ జీవితంలో ఏమేమి కట్లు కట్టుకొని ఉన్నావో అవి తీసివేయి. ప్రభువు నీకు చెప్పింది ఏమేమి లోబడకున్నావో అవి తీసివేయి. ఒకవేళ నాకు ఇష్టం లేదు అని పరిసయ్యులాగా యేసయ్యను చంపటానికి నీవు ఆలోచిస్తే, ఈ వాక్యం వద్దు అని నీవు ఆలోచిస్తే, నీ జీవితం నీది. ఎవని పేరైనను జీవగ్రంథములో వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో వేయబడతాడని దేవుని వాక్యం చెప్తా. రోజున యేసయ్య నీ ముందు నిలవబడుతున్నాడు. పరిసయ్యులు కొంతమంది, యూదులు కొంతమంది నమ్ముకున్నారు, కానీ పరిసయ్యులు ఆయన చంపాలని చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టు. ప్రభు సన్నిధిలో పెట్టు. ఆయనే నిజమైన తండ్రి అని నువ్వు గుర్తించు. ఆయనే ప్రేమ గల తండ్రి. ఈ ఫాదర్స్ డే రోజున ఆయన ఒక్కడే ప్రేమ కలిగిన తండ్రి అని నువ్వు గుర్తించు. ప్రభు సన్నిధిలో ఆ రాయిని తీసివేయి, ఆ కట్లను తీసివేయి. ఆయన ఆజ్ఞకు స్పందించు, ఆయన ఆజ్ఞకు లోబడు. ఆ పరిసయ్యుల వలె కాకుండా ప్రభువుని హత్తుకో. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకం కొద్ది కాలమే, కానీ నిత్య జీవములో పరలోకము శాశ్వతం. మన పౌరస్థితి పరలోకమందున్నది అంటాడు పౌలు గారు. కాబట్టి ఆయన మరణాన్ని జయించిన, తిరిగి లేచిన యేసయ్యను ఆయన హత్తుకుంటే దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్య ప్రకారం జీవించే కృపను మీరు మాకు దయచేయండి. మరణపు ముళ్ళును విరిచిన గొప్ప దేవుడవు నీకు వందనాలు. ప్రథమ ఫలముగా మృతులలో నుంచి లేచిన యేసయ్యవు నీకు వందనాలు. కాబట్టి నాయన, మమ్మను కూడా తిరిగి లేపగలిగే శక్తిమంతుడవైన యేసయ్యవు నాయన, శక్తిమంతుడవైన దేవుడవు నీకు వందనాలు. మాకు ఇచ్చిన పరలోకాన్ని బట్టి, పరలోకపు పౌర స్థితిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, మేము బ్రతికినన్ని రోజులు నీకు నమ్మకంగా జీవించే కృపను దయచేయండి తండ్రి. మాలో ఉన్న జీవము ఇతరులను బ్రతికించినట్లుగా తను ఎంతోమంది నాయన, మా చుట్టూ ప్రజలు నాయన అకస్మాత్తుగా చనిపోతున్నారు నాయన, నరకానికి పోతున్నారు ప్రభు నాయన. అట్టి వారిని నాయన మేము తను నీ పాదాల దగ్గరకు తెచ్చినట్లుగా మమ్మల్ని సాధనములుగా వాడుకున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. వాక్యం విన్న ప్రతి నీ బిడ్డను నీవు దర్శించు నాయన, దీవించు నాయన తండ్రి. ప్రభు వాక్యాన్ని వాళ్ళు నెమరు వేసుకుని నాయన వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ త్వరలో తిరిగి రానయ్యున్న యేసయ్య సజీవమైన నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.